ఒక రాక్షసి సృష్టించిన నీటి అడుగున ఉన్న జైలు నుండి ఉద్భవించిన జ్యోతిర్లింగం ఏదో మీకు తెలుసా? అదే ద్వారకలోని నాగేశ్వర జ్యోతిర్లింగం. శివుడు స్వయంగా తన భక్తులను రక్షించటానికి ఇక్కడ ఎందుకు వెలిశాడో తెలుసుకుందాం రండి. పూర్వం ఈ ప్రాంతం దారుకావనం అనే దట్టమైన అడవిగా ఉండేది. దీనిని దారుక అనే రాక్షసి, ఆమె భర్త దారుకుడు పరిపాలించేవారు. పార్వతీదేవి ఇచ్చిన వరం వల్ల ఆ అడవి దారుక ఎక్కడికి వెళ్తే అక్కడికి కదిలేది. ఈ గర్వంతో వారు ఎంతో మంది మునులను, శివభక్తులను బంధించి నీటి అడుగున ఉన్న కారాగారంలో ఉంచారు. ఆ ఖైదీలలో సుప్రియుడు అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. బందీగా ఉన్నప్పటికీ అతను భయపడకుండా ఒక మట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించి అందరితో కలిసి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించేవాడు. అతని భక్తి ప్రభావంతో అక్కడ ఉన్న పాములు కూడా శివనామామ జపంలో పాల్గొన్నాయి. ఇది తెలిసి ఆగ్రహించిన దారుకాసురుడు సుప్రియుడిని చంపమని తన సైన్యాన్ని ఆదేశించాడు. రాక్షసులు సుప్రియుడిపై దాడి చేయబోతుండగా అతను ఆఖరిసారిగా మహాదేవుణ్ణి శరణు వేడాడు. భక్తుడి పిడుపు విన్న పరమశివుడు భూమిని చీల్చుకుంటూ ఒక దివ్యమైన కాంతిపుంజంలా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అదే జ్యోతిర్లింగం. శివుడు నాగేశ్వరుడి రూపంలో ఆ రాక్షస సైన్యాన్ని అంతం చేసి తన భక్తులను రక్షించాడు. దారుక పశ్చాత్తాపం చెందటంతో పార్వతీదేవి కోరిక మేరకు భక్తులను సదా రక్షించటానికి శివుడు అక్కడే నాగేశ్వరుడు, పాములకు అధిపతిగా కొలువై ఉన్నాడు. పాములు భక్తితో పూజించిన క్షేత్రం కావడంతో ఈ లింగానికి నాగేశ్వర జ్యోతిర్లింగం అనే పేరు వచ్చింది. ఈ లింగాన్ని దర్శించుకుంటే సర్పదోషాల నుండే కాకుండా మనసులోని కామ, క్రోధాలనే విషాల నుండి కూడా విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. గజముఖాసురుడు గణేశుడి వాహనంగా ఎలా మారాడో అనే పూర్తి కథ తెలుసుకోవాలి అంటే కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి.